ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటో తెలుసా, అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ తాగడంలా, వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈరోజు పిల్లలు చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా, ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చెయ్యమని చెప్పి నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి విద్య తెరమరుగైపోయింది. నాడు నేడు కనపడ్డంలా, బడులలో ఇంగ్లీష్ మీడియం కనపడ్డంలా, బడులలో గోరుముద్ద క్వాలిటీ తగ్గిపోయింది, బడులలో ట్యాబులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా ఇంగ్లీష్లో బోధన చేసే పరిస్థితులు ఈరోజు రాకుండా పోయాయి. చదువులు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలు జాయిన్ కావడంలా. విద్య పరిస్థితి అది, వైద్యం పరిస్థితి ఇది. రైతుల పరిస్థితి చూస్తే ఏ పంటకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులకి, ఏ పంటకు రాని పరిస్థితి. అంతటి దారుణంగా ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2,000 ఇస్తావా 3,000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా పండుగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలకు 1,400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే ఆదిత్య మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్ కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుతుంది.